సో రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ చూడండి, ఈ లింక్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏదంటే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్. సో ఇక్కడ ఉంది కదండి, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి. సో మీ కాడ ఉన్న ప్రజెంట్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఐడి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ క్యాప్చా, ఈ నెంబర్ ఉంది కదండి, లెటర్స్ నెంబర్స్, ఇది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీది కంప్లీట్ అయిందా కాలేదా అనేది మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను ఒక రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళ యొక్క ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా, సక్సెస్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం మనకు పెద్దోళ్ళకైతే సక్సెస్ అయిపోయినట్టు ఉంది. బట్ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఈకేవైసీ అనేది పాసిబిలిటీ ఉండకపోవచ్చు, లెస్ దాన్ 5 years. సో అబోవ్ 5 years వాళ్ళకు మన ఆధార్ సెంటర్ వాళ్ళకు అప్డేట్ చేసి ఈకేవైసీ తీసుకున్న తర్వాత అప్డేట్ అయిపోతుంది. సో లెస్ దాన్ 5 years వాళ్ళకు మనం పేరెంట్స్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు మీ ఇంట్లో ఉన్న అందరి యొక్క మెంబర్స్ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఉంటుంది ఎంటర్ అప్లికేషన్ ఐడి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్స్ లెటర్స్ అనేవి ఇక్కడ టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అయిపోతుంది. మీ ఇంట్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, సక్సెస్ అయిందా లేదా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ సక్సెస్ కాలేదు అంటే సో మీ సచివాలయంకి వెళ్ళేసి వాళ్ళకు ఒకసారి ఇంటిమేట్ చేస్తే ఈకేవైసీ అనేది చేస్తారు. లేదంటే మీ రేషన్ కార్డ్ డీలర్ ఉంటారు కదా, సో వాళ్ళతో అయినా కాంటాక్ట్ అయినా కూడా మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి సక్సెస్ అనేది మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ వన్స్ అగైన్ మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి.